You got something? Boss, very strange website, boss. ఇంటర్నెట్ లో ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్డిఎక్స్ తయారు చేసేందుకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయిగా. లేదు బాస్, ఈ విజువల్స్ చూడండి, ఇదేదో నరకంగా ఉంది. నేరము గంధపు చెట్లు నరకటం. నేరస్తుడి పేరు వీరప్పన్. గుర్తులు పెద్ద మీసాలు. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. దిస్ ఇస్ గరుడ పురాణం. ఎగ్జాక్ట్లీ సార్, నాకెందుకు ఇతనేనని డౌట్. ఇట్స్ వెరీ వెరీ హాట్. గుడ్ వర్క్ ఆనందరావు, గుడ్ క్లూ. అతను ట్రేస్ చేయగలవా? బాస్, ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇటు చూడండి, తనే స్వయంగా వస్తున్నాడు. వచ్చే ఆదివారం నెహ్రూ స్టేడియంలో. బాస్ సార్, మిమ్మల్ని చూడటానికి రామం గారు అటు వచ్చారు. రామం, నా కోసం ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? సంగీత అకాడమీలో నీకు ఎవరైనా తెలిసే ఉంటారా? సెక్రటరీ తెలుసు. ఎందుకు? ఏంలా, ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళలో ఉన్నావు కదరా. తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నన్ను తను ఇష్టపడకుండా పర్వాలేదు, నేను తను ద్వేషించలేదు. చప్పుడు ఫిగర్ రాది. ఇలాంటి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదురా. ఇష్టం లేకపోతే వదిలే, ఇలా మాత్రం మాట్లాడకు. రేయ్ ఆగాగు, వెంటనే వైలెన్ తీస్తావే. తన కోసం కాదురా, నీ కోసం చేస్తాను. ఈ సంవత్సరం మహా టైట్ షెడ్యూల్ సార్. ఎన్ఆర్ఐలే వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులు వస్తున్నారు చూడండి. సరే సరే. మిస్టర్ నారాయణ, ఎంపీ మూర్తి గారు పంపారు. ఎంపీ గారు పంపారా? ఇది ముందే చెప్పొచ్చు కదా సార్. విజయశ్రీ, పాడమ్మా. పరవీణా మృదుపాణి వనరుహలోచన బంబరవేణి సురనుత ఎంత శ్రావ్యమైన గాత్రమో. ఎంపీ గారి క్యాండిడేట్ కదా, ఇంకా మీరు పాడి వినిపించాలా? ఈవినింగ్ ప్రైమ్ టైంలో ఉండేలా చేస్తా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ అని ఎంపీ గారికి చెప్పండి. విజయశ్రీని నేను చూసుకుంటాను, నా పద్మశ్రీని ఆయన కొంచెం చూసుకోమనండి. మెనీ థ్యాంక్స్. సంతోషం. హౌ అబౌట్ మీ నారాయణ్? నెక్స్ట్ సీజన్ శ్యామ్. షిట్, యు ఆల్ స్టింక్. నువ్వెవరయ్యా? నా పేరు రామానుజం, పామర్తి శ్రీనివాసులు గారి మనవణ్ణి. పామర్తి వారిది ఆ కాలం, ఇప్పుడు చేమకుర్తి మాణిక్యం అని పాడుతున్నాడు. చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ చారి పంపించారు. ఈ చారికి వేరే పనేం లేదనుకుంటాను. ఏమిటి విషయం? నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది. న్యాయమూర్తులు గవర్నర్ల సమక్షంలో కచేరీ ఇచ్చిందా? త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్. ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదైనా ఉందా? అర్హత ఉంది సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ లేదమ్మా. ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా. ఇక వచ్చే సంవత్సరమే. పో, డోంట్ వేస్ట్ మై టైం. చారీ పంపించండి సార్. చారీ లేదు, పూరి లేదు, వెళ్ళవయ్యా. సార్ ప్లీజ్ సార్, లేదు సార్, ఒక్కసారి క్యాసెట్ వినండి సార్. నందిని తన దగ్గర పాటలు నేర్చుకునే పిల్లలు అందరూ కలిసి ఉంటుంది సార్. ఇదేమిటి ఉన్నట్టుండి భూతి పంచాంగం మొదలెట్టావు? ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం. బ్రాహ్మణ పుట్టుకు పుట్టు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకనరా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీడ పురుగులు. పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతున్నాం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. ఏమిటి ఏమిటి జుట్టు ఎరపోసుకుని నువ్వు బెదిరించేస్తే భయపడతాను అనుకున్నావా? ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్. హలో, అయ్యో నా పని చెట్టు. నీలాంటి వాళ్ళకి సూలదండన వేరా కరెక్ట్. అంటే ఏమిటి? నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నా. అయ్యో, ఇదెందుకు కుంది? ఇదే నీ పాలిటి శూలం. అయ్యో నాకు మూలశంక. నీ నందినో గిదినో ఈ హాల్లోనే నీకు. అయ్యా కన్ఫర్మ్డ్. రెడీ అయ్యారా అందరూ? ఇప్పటికే ఆలస్యం అయింది. హలో అసెంబ్లీ అంకుల్, రండి కూర్చోండి.
ఎమ్మెల్యే ఆంటీ రాలేదా? రాజీవ్ పల్లిపాటికెళ్ళి ఆంటీ కూడానా? ఆవిడది పూటకో పాట పాటకో మాట. Hey, what's it, buddy? సార్ Me? I'm Remo, the Rampok model, Nandini's boyfriend. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఓసారి లేవండి. Why? లేవండి. Why? Hey, oh, వెళ్ళి లాస్ట్ రోజులో కూర్చో. ఎందుకు రైలు ఇంకోటి ఫిగర్ అని కలపడతారు రాస్కల్స్. చాలా సంతోషంగా ఉంది చారి. నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు. రాము చాలా కష్టపడ్డాడని విన్నాను. రాము ఎక్కడా? ఏం మొహం పెట్టుకొస్తాడు? అదిగో వాడు వచ్చాడుగా. వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. hey, Nandi. Wow. ఇలా స్టైల్ గా ఫోర్స్ కొట్టే వాళ్ళనైతే మీరు ప్రేమిస్తారు. ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా, క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా. రామం గోల్డ్, నందిని కల్మషం లేని బంగారం. అందుకే ఈ మాయలోకంలో ఇమ్మలేకపోతున్నాడు. వెళ్ళి రమ్మను. ఇంత చెప్పినా వాడినే రమ్మంటున్నా. Hey, Nandi. Wow. We gotta do the yayo. బీ సీరియస్ రమో, కొంచెం మాట్లాడాలి, కూర్చో. Okay. Yeah. Tell me. ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాకురేమో. What? నేను నిన్ను ప్రేమించలా. What's wrong with you? Why? నువ్వు నిజం కాదురేమో, అబద్ధం. What do you mean? నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు. నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు? చెప్తాను. Hey, my glasses. What? వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురా. Oh. What now? Hey, Nandini. You mean Ramam? Rama నన్ను లవ్ చేస్తున్నది. ఎస్, రామవే నిజం, నువ్వు అబద్ధురమే. ఇంకెప్పుడు నాకోసం రాకు. What? వెళ్ళు. Nandi, this is not fair. You can't do this to me. I'm crazy about you. I'm hurting inside. I can't take this. నేను తట్టుకోలేకపోతున్నాను. This is killing me. నందిని, అయ్యో టైం అవుతోంది, ఇంకా మొదలెట్లేదా? ఎక్కడి నీ ఉడ్బి వచ్చారా? ఇకెప్పటికీ తిరిగి రాడు రాము. అయ్యో, వివాహం? అది నీతోనే రాము. ఏమిటి నువ్వనేది? నేను నిన్నెంతగానో బాధ పెట్టాను. నన్ను క్షమించు రాము. అంత పెద్ద మాట అనకు. లేనందిని, నీ చేతులతో తాకి లేవతీస్తేనే నన్ను క్షమించినట్టు అర్థం. ఏమిటిది నందిని? నందిని, నాకేదో అవుతుంది. నా చింపులు లాగేస్తున్నాయి. మాత్రం వచ్చేలాగుంది. ఏంటి రెడీయా? సారీ, వేరే రూమ్కి వచ్చాను. అమ్మ రాను, ఈ పిల్లి పాలెంత అవుతుంది అనుకున్నాను రా. వీరే తాగావు కదరా. అయ్యో దీన్ని నమ్మలేకపోతున్నాను రోయ్. ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. చాలా టెన్షన్ గా ఉంది. మిగిలిన ప్రోగ్రామ్స్ ఆపండి. దీన్నే లేదు కావాలండి సార్. ఫ్రంట్ పేజ్ ఆపేయండి. ఇదే ప్రధాన వార్త. స్టేడియం అండర్ కంట్రోల్. ఎస్ సార్. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 120 మంది సార్. కమాండో ఫోర్సెస్ ఇన్ పొజిషన్ సార్. ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా? ఎస్ సార్. సారీ. ప్రభాకర్! సారీ సార్, కాల్ తొక్కారు. ఆ బాధలో పేరుతో పిలిచాను. ఇది నిన్నటి సింగపూర్. 1950లో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది. ఇది నేటి సింగపూర్. మొత్తం ప్రజల సంఖ్య 42 లక్షలు. 644 కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి. బెంగుళూరు కంటే చిన్న నగరం. ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే 25% ఎక్కువ. 80% మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు. ఇది కేవలం 25 ఏళ్లలో చెందిన అభివృద్ధి. ఇది జపాన్. అధిక ఖనిజాలు, పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం. 2వ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం.
2 అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం, గడ్డిపోచ కూడా మొలవదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి? 2వ స్థానంలో ఉంది. కొరియా, తైవాన్, మలేషియా, మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈ రోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు, మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి. మంచి ముఖ్యమంత్రులు లేకండి, మంచి మంత్రులు లేరండి, మంచి అధికారులు లేరండి, మంచి పోలీసులు లేరండి. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్ళమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం చూడండి. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. అమ్మయ్యా. ఇక్కడేం చేస్తున్నారు? చూసి తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకల. మరి ఆదాయం? అవ్వ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోముతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పనిస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసామనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. ఇతన్నేం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది. ఈ శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలేస్తుందా? ఇదిగో డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా, ఆ డబ్బే తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిశ్ర నరకం. పరుల సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష.
యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంత కోపం, ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం, నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం, సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం, నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలన్నీ ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. క్విక్ కవర్ ఆల్ ది ఎగ్జిట్స్, క్విక్ క్విక్. ఎక్స్క్యూజ్ మీ అపరిచితుడు గారు, ఎస్, ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పే ఉన్న బనియన్ సైజా, స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి, అన్ని ఎక్స్ట్రా లార్జే. అందుకని చంపుతారా? దీనికెవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నాం. అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీరు చట్టాన్ని మీరచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు? ఉన్నాయి, 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగాలకే కఠినమైన శిక్షలు ఉన్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసినా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు, దొరికినా లంచం ఇచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం. నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు, దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. సారీ, ఓవర్. ఎనీ క్వశ్చన్స్? జూమ్. ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి, లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను. ఓకే గైస్, కమ్ ఆన్, షూట్ చేయకండి. అతను నాకు కావాలి, ప్రాణాలతో కావాలి. బయటికి వెళ్ళే గేట్లన్నీ క్లోజ్ చేయండి. చెప్పినట్టే చేజార్చుకున్నారు కదా. మన మనసాక్షి ప్లీజ్ ద పిక్చర్. అతని జుట్టంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి. ఓకే అపరిచితుడు.com ఏమైంది? సార్, మొత్తం 1.5 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎవరెవరికి ఏ పనిష్మెంటో ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టిస్ పట్టుకోవడం కష్టం సార్. ఓ పని చేయండి, ఎలాగో ఈ కంప్లైంట్స్ ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా. అవును సార్. అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి. అమ్మో, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది. ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు. ఇండియా పేదదేశమని ఎవరండి అందే? సార్, ఐపీ అడ్రస్ ద్వారా డైలాగ్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్. గుడ్. ఏ ఏరియా? సింహాచలంలో నరసింహస్వామి గుడి వీధి సార్. ఇందులో ఇంకో తమాషా చూడండి సార్. జరిగిన 5 హత్యల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్. అతని ఫోన్ నెంబరు ఇదే సార్. ఏమిటి? కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి, కంప్లైంట్ ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా? ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి. సిగ్నల్స్ దగ్గర గుళ్ళ దగ్గర ఒక ముష్టివాడు లేడు. ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది. రిమార్కబుల్ చేంజ్. ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో. పి రామానుజన్ ఉంది సార్. సార్, అపరిచితుడి మొహం ఎలా ఉంటుంది సార్?
మీ సందేహం తీరిందా? హ్యాపీయేగా? రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం, రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం, రామన్ నోటికి రాకపోతే కృష్ణ 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 అంటూ రామని చెప్పి పాడుదాం, కృష్ణ 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 అంటూ రామని చెప్పి పాడుదాం, రామన్ నోటికి రాకపోతే భక్తులతోటి చేరుదాం, నారాయణ 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 అంటూ నామని చెప్పి పాడుదాం.